బీజేపీ అనేది స్వతహా రాజ్యాంగ శక్తి కాదు. దాని ఒక ప్రమాదకరమైన మార్క్సిస్ట్ సిద్ధాంతాలు చెప్తుంది. అది ఆర్ఎస్ఎస్ బీజేపీ అనేది ఒక రాజకీయ విభాగం తప్ప బీజేపీ సంస్కృతి కాదు. ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతం ఈ దేశంలో ఎలాగైనా రాజకీయ అధికారానికి రావాలి, ప్రధానమంత్రి కావాలి, మంత్రి కావాలి, ఇట్లాంటి చిన్న చిన్న లక్ష్యాలు కాదు ఆర్ఎస్ఎస్ పార్టీ. సాధారణ రాజకీయ పార్టీ లక్ష్యం ఉంటుంది. ఇప్పుడున్న రకాల సరికాలు పథకాలు ఉద్యోగాలు ధరలు పెంచుతున్నారు. కాబట్టి మీరు దించేయండి, మమ్మ అధికారాన్ని చూడండి, మేము అధికారంలో వస్తే చాలా బీజేపీ వచ్చిన నేను అధికారంలో చెప్పచ్చు. కానీ అసలు లక్ష్యం దాని సిద్ధాంతాలతో చెప్పింది ఏంటంటే భారతదేశంలో హిందూ రాజ్యం స్థాపించడం బీజేపీ లక్ష్యం. హిందూ రాజ్యం అంటే ఇక్కడున్న చాలా మంది మన హిందువులు. ఇక్కడ ఉన్న వాళ్ళు భారతదేశంలో 85% మంది హిందువులు ఉన్నారు. 85% హిందువులు ఉన్న వాళ్ళు హిందూ రాజ్యం సంతోషపడతారు. అదే మన రాజ్యమే కదా. అట్లాంటి పొరపాటుతో హిందూ రాజ్యం అంటే హిందూ రాజ్యం, హిందూ మతం రాజ్యం కాదు. హిందువులు అంటే హిందువులతో చాలా సమానతలు ఉన్నాయి. అగ్రకులంగా భావించే బ్రాహ్మణులు హిందువులే, ఆ తర్వాత కమ్మారెడ్డిలు హిందువులే, బీసీలు అగ్రులుగా భావిస్తున్నటువంటి యాదవులు కానీ గౌడలు కానీ హిందువులే, వాటిలో చిన్నపిల్లల చాకల మందులు ఇట్లాంటి వాళ్ళు కూడా హిందువులే. అంటరాని వాళ్ళ ఊరుబడి ఉంచే వాళ్ళు మాలలు కానీ పెద్దలు కానీ ఇట్లాంటి వాళ్ళు హిందువులే. హిందువుల రాజ్యం అంటే వీళ్ళందరి రాజ్యమా? వీళ్ళందరి రాజ్యం తీసుకొస్తాం, వీళ్ళందరి సౌకర్యాలను చూస్తామని చెప్పే మాట అయితే హిందువులందరూ సంతోషించవచ్చు. కానీ అది కాదు బీజేపీ చెప్పే రాజ్యం. హిందువుల రాజ్యము అంటే అది అగ్ర కులాల అగ్ర వర్ణాల రాజ్యం. లేదా ఇంకా చెప్పాలంటే మనకు అర్థం కావాలంటే ఈ యొక్క వివాదాలు నడుస్తున్న తమిళనాడులో దయానిధి స్టాలిన్ ఒక మంత్రి, ఆయన ఒక మాట అన్నాడు. ఆయన కొత్తగా మాట ఏం కాదు, లౌకిక శక్తులన్నీ అనేక సంవత్సరాలుగా చెప్తున్న మాట ఏమనంటే బీజేపీ చెప్తున్న ఈ సనాతన ధర్మం బలహీనపడితే తప్ప ఈ దేశం బాగుపడదు అన్నాడు. అనగానే బీజేపీ నాయకులు కోపం వచ్చింది, మోడీతో సహా. వాళ్ళ వాదన మొదలు పెట్టాడు. దీన్ని ఎన్నికల కోసం ఉపయోగించుకోవడానికి పెద్ద ప్రచారం చేశారు. చూసారా ఈ ప్రతిపక్షం వాళ్ళు, ఇండియా కూటమి వాళ్ళు, డిఎంకే వాళ్ళు సనాతన ధర్మాన్ని నాశనం చేయాలంటున్నారు. ఇది మన హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని, భారతీయ సంస్కృతిని నాశనం చేయడమే అంటే వాళ్ళు అనుకోవడం. చాలామంది సాధారణ ప్రజల్లో సనాతన ధర్మం అంటే దేవుడు, దయ్యం, పూజలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, మంత్రాలు, తంత్రాలు, క్రతువులు, మర్యాదలు, పండగలు, పూజలు ఇట్లాంటివే సనాతన ధర్మం అనే అర్థంలో దానంతా కాదంటున్నారు ఈ ప్రతిపక్షం వాళ్ళు. దేవుడిని తిడుతున్నారు, మన పూర్వీకుల తాతతండ్రుల యొక్క మర్యాదల్ని, సంస్కృతిని కాలదంటున్నారు. కాబట్టి వీళ్ళని ఓడించండి అనే తప్పుడు అర్థం తీస్తున్నారు. అసలు అర్థం అది కాదు. సనాతన ధర్మం అంటే మనుధర్మం, మనుధర్మం అంటే కులధర్మం. ఆ కులధర్మంలో మనుధర్మ శాస్త్రం చెప్పిన ప్రకారం బ్రాహ్మడు తప్పు చేస్తే ఒక శిక్ష, మాలవాడు తప్పు చేస్తే ఒక శిక్ష, రెడ్డి కమ్మ తప్పు చేస్తే ఒక శిక్ష. అంటే కులాన్ని బట్టి పరిపాలన ఉండాలనేది, కులాన్ని బట్టి వృత్తి ఉండాలనేది. ఏ కులం వాడు ఆ వృత్తే చేసుకొని బతకాలి తప్ప అందరూ చదువుకోవటమో, అందరూ ఉద్యోగాలు చేయటమో, స్త్రీకి సమాన హక్కులు ఉండడమో ఇట్లాంటి సమానత్వం అనేది ఉండకూడదు అనేది మన ధర్మం చెప్తోంది. ఆ మనుధర్మాన్నే ఈ దేశంలో రాజ్యాంగంగా చేయాలని ఈ దుర్మార్గ బీజేపీ ప్రయత్నం చేస్తున్నది. అందుకోసం బీజేపీని చిత్తుగా ఓడించాలనేది సిపిఎం పార్టీ కోరుతోంది. సనాతన ధర్మంలో ఈ విషయాన్ని, మనుధర్మాన్ని అమలు చేయాలంటే ఈ దేశంలో అడ్డొచ్చేది ఏంటి? ఈ దేశంలో అడ్డొచ్చేది భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం ఎంతోమంది మేధావుల యొక్క కృషి ఫలితంగా అంతర్మథనం, మేధోమథనం జరిగి రూపొందినటువంటి రాజ్యాంగం అది. అన్ని రాజకీయ పార్టీల యొక్క సంప్రదింపులు, అందరి మేధావుల యొక్క సంప్రదింపులు, అట్లాగే అనేక దేశాల రాజ్యాంగాల పరిశీలన జరిపిన తర్వాత
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం, రాజ్యాంగ పరిషత్ ఆ రాజ్యాంగాన్ని రూపొందించింది, ప్రజల చేత ఆమోదింపజేసి రాజ్యాంగంగా ప్రకటించుకున్నాం. ఆ రాజ్యాంగంలో ఉన్న ముఖ్యమైన సారాంశం ఏంటి? ఆ రాజ్యాంగంలో ముఖ్యమైన సారాంశం సమానత్వం. ఆ సమానత్వం అమలు జరుగుతుందా లేదా? ఆ రాజ్యాంగాన్ని అనుసరించి అధికారంలోకి వచ్చిన ఇన్ని రాజకీయ పార్టీలు ఈ 70 ఏళ్ల కాలంలో భారతదేశంలో సక్రమంగా ఆ సమానత్వాన్ని, రాజ్యాంగ ధర్మాన్ని పాటించారా లేదా? అది వేరే చర్చ. దాంట్లో అనేక లోపాలు ఉన్నాయి అమలు జరపడంలో. కానీ ఏదైతే శాసనంగా చట్టబద్ధంగా రాజ్యాంగం పేర్కొన్నదో దాంట్లోని సమానత్వం, కుల సమానత్వం ఉంది, అందరికీ ఒకే రకమైన ఓటు ఉండాలనే సమానత్వం ఉంది, స్త్రీ పురుష సమానత్వం ఉంది. ఆర్థిక అసమానతల్ని, ఇప్పుడు అసమానతలు ఉన్నదని రాజ్యాంగం గుర్తించినా భవిష్యత్తులో ఆర్థిక అసమానతలను కూడా రూపుమాపాలి అనే లక్ష్యం ఉన్నది. రాష్ట్రాల మధ్య సమానత్వం ఉన్నది. మన దేశంలో ఉన్న వివిధ ప్రాంతాల యొక్క సంస్కృతులు, మర్యాదలు, సంప్రదాయాలు, వీటిని విడివిడిగా గౌరవించాలి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం స్వయం ప్రతిపత్తి ఉండాలి అని ఒక ఇండియన్ ఫెడరేషన్గా ఏర్పాటు చేయాలనే సూత్రం రాజ్యాంగ ధర్మంలో ఉన్నది. వీళ్ళు అనుకునే ఈ మనధర్మం అమలు జరపాలంటే ఈ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అడ్డం వస్తుంది. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని నాశనం చేయాలనేది వాళ్ళ ప్రయత్నం. బీజేపీకి సరైన మెజారిటీ లేదు కాబట్టి పార్లమెంట్లో ఇప్పటి వరకు వెనక ముందు ఆడారు. అప్పటికీ